నాకు తెలుసు అప్పుడు చేయొచ్చు మావను మావిన వ్యతిరేకం పెట్టుకొని ఈ ముసల్తానానికి పెళ్ళా అన్నట్లు చేసుకునొచ్చు. కరెక్ట్ కాదు కానీ నాకు భోజనం లేక అది ముసల్తానం వల్ల ఎవడైనా చేయాలంటే కొడుకులు ఎవరు చేస్తాడు కోడళ్ళు ఎవరు చేస్తారు ఆ లెక్కను బట్టి చేసుకున్నాడు. ఏదో 4 రోజులు ఉన్నాడు, కథ గడిచిపోయింది, కథ అంతే. ఇప్పుడు మీ చదువుకున్నది ఎట్లున్నదంటే అది మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మా చదువుకున్నకి ఏం తెలుస్తాయి తెలియదు కదా, నిజంగానే చేసి ఉండొచ్చు. వైస్రాయ్ హోటల్ ఇప్పుడు సినిమా చూసారు కదా, అన్ని కరెక్ట్ చూపించాడా రామ్ గోపాల్ వర్మ? అన్ని కరెక్ట్ అంటే మనకు ఎట్లా తెలుస్తుంది సార్? అంటే మీకు ఆ కాలంలో మీరు విన్నారు కదా మాటలు, అప్పుడు మరి చంద్రబాబు తప్పు అనుకున్నారా అప్పుడు, లేదంటే ఎన్టీఆర్ తప్పు, లక్ష్మీపార్వతి తప్పు? నేను చెప్తున్నా కదా సార్, చదువుకున్న వాళ్ళు ఎట్లా చేయాలి అది వాళ్ళకి అర్థం. మాకేం చేస్తాము పేపర్ టీవీలలో, ఇప్పుడు టీవీలలో చూపిస్తారు చంద్రబాబుకి ఇట్లా చేసిండంట, మా విని ఎట్లా చేసిండు. ఇంకా నమ్మక ద్రోహం ఏమంటే ఇప్పుడు సినిమా చూపిస్తున్నాడు నిజమే అనుకుంటారు. ఇప్పుడు మాస్టర్ చదువుకున్న వాళ్ళు అయితే నిజమే అనుకుంటారు, పక్క ఇది తెలియదు కాబట్టి. తెలిసిన వాళ్ళు ఏమో ఇది ఇట్లా చేసినాము. కొన్ని లోపల మార్పాలు బయట పెట్టడానికి కుదరదు కదా, అట్లా అది మాకు అర్థమైంది. అయితే సినిమా అయితే పర్వాలేదు, బాగుంది. సినిమా మాదిరిగా అయితే మంచిదిగానే ఉంది. ఇంకా కుటుంబం విషయంలో పోతే మంచిగా అనిపించాలి. ఎఫెక్ట్ పడిద్దా ఇది ఎన్నికల మీద? ఇంకా ఎన్నికల ఇప్పుడు మాస్టర్లు ఈ సినిమా ఇట్లా చూస్తే చంద్రబాబుకు ఎఫెక్ట్ మరి ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. ఆంధ్ర రిలీజ్ అయితే ఓడిపోతాడు అసలు అది కూడా తెలియదు మాకు, ఎందుకంటే చెప్పలేవు. ఎందుకంటే మాస్టర్ గుర్రెజనం ఏం చేస్తుంది, మావనే ఇట్లా చేసి పబ్లిక్ ఏం చేస్తారు అనేది బాగా నమ్ముతారు. ఇది మీ చదువుకున్న ఎట్లుంటుంది, ఇది ఎంత సినిమానే ఈడ గుర్తు ఆడవాడేది. సినిమానే, కుటుంబమే. ఇది మంచి ఎన్నికల మూమెంట్లో పెట్టినట్టే మరి అది ఏందని కూడా అర్థమైతే లేదు. అది జనాలకు ఇదే పబ్లిక్ ఇంకా మొత్తానికి వాళ్ళు నమ్ముతాం తెలియదు కాబట్టి అంతే కదా. మరిగా తెలియనప్పుడు జగన్ చూస్తే అది నమ్మవలసిందే. కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఇంతకాలం ఇట్లా చేసినాడు, ఎవరన్నా మన మంచిని మనమే చంపుకుంటామా అనేది కొన్ని కారణాలు ఉంటాయి అలవూకంగా. కానీ ఈ సినిమా లెక్కలు అయితేనే కరెక్ట్గా సెట్ అయింది. ఇది కుటుంబం విషయంలో అయితే ఇంత ఘోరంగా అయితే ఏ మనిషి అనేది ఇట్లా దిగజారు. ఇది నాకు తెలిసిన వరకు. లక్ష్మీ పార్వతి రావడం వల్ల ఇదంతా జరిగింది. అప్పుడు వచ్చి బాగా రాజకీయాలు ఏలు పెట్టింది అని అన్నారు కదా. రాజకీయాల్లో ఏలు పెట్టింది ఇంట్లో లక్ష్మీ పార్వతి గురించి. కాకపోతే ఆయన సేవలు చేస్తుంది, ఇంట్లో పని మంచి ఎంత చేస్తుందో పని మంచి కంటే ఒక సొంత మంచి లాగా చూసుకున్నది ఆయనను. మరి ఆ ఏజ్లో చూసుకునేటోడు కావాలి కదా, మరి అంత మంచిగా చూసుకున్నామని ఆయన కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడాడు బయట. సినిమాలు అయితే ఏం లేదు, సినిమాలు అయితే వాళ్ళు చెప్పింది ఇప్పుడు పేపర్లోకి చెప్పిండు కదా, ఆయన ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా రాసిండు. ఒకటికి 3 లెక్కలు రాసేటోళ్ళు ఉండరు కదా. మరి పేపర్ ఖాళీగా వస్తుంది రాకపోతే ఏదో ఒకటి ఉబ్బు చెప్పాలి, రాపిచ్చేయాలి. పేపర్ నిండాలి, పొద్దుగాల పబ్లిక్ సిటీ కావాలి కదా. అది నాకు తెలిసింది. తప్పులు అయితే ఏం లేదు. దాని ముసలిదానికి దాని చేసుకున్నది పడుకున్నది అయితే ఏం లేదు. కానీ ఇంకా ఇల్లు ఓ లెక్కకు బామ్మర్దుల సెంటిమెంట్ వల్ల బామ్మర్దులంతా ఒక దిక్కు తీసుకొని కుటుంబాన్ని అంతా విడగొట్టుకున్నారు కదా. కుటుంబాన్ని అంతా విడగొట్టుకున్నప్పుడు మరి ముసలోడు ఏం చేయాలి, మరొకరికి పెట్టేటోడు వాడు, చూసేటోడు వాడు, ఆ బావక మీద చేసుకున్నాడు. పర్వాలేదు, బాగుంది, నచ్చింది నాకైతే పిక్చర్. ఆస్తి మొత్తం మంచి ఇచ్చింది కదా కొడుకులు. అది ఆల్రెడీ ఫస్ట్ షోని వల్ల ఇల్లు అయితే కాస్తాల గురించి ఏం చెప్పలేదా. ఫస్ట్లే బిడ్డలకు కొడుకులది ఎవరిది వాళ్ళకి, ఆడపిల్లలది మొగలది, అది కూడా చూసిన అల్లనే వేసింది కదా. మరి ఆస్తిపాస్తులు అన్ని వాళ్ళ ఎవరి వాళ్ళకు చేసేది అల్ల రెండు బాగానే ఉండి. అల్లనేమో బాలకృష్ణ నటించాడు, ఇందులోనేమో సేమ్ తండ్రి పేస్ ఎట్లా ముసల్తనం వాళ్ళు ఎట్లా చేసిండు ఆ లెక్కల ఈయన అట్లా చేసిండు. పర్వాలేదు, సినిమా మాదిరి అయితే చాలా బాగుంది. సెట్ అయింది, బాగుంది. బాలకృష్ణ బాగున్నాడా ఈయన బాగున్నాడా? ఎన్టీఆర్ లాగా సేమ్ ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన ఆ సినిమాలో బాలకృష్ణ చేసిండు కదా, అన్న ఉడకలు సేమ్. ఆయన ప్రవర్తన అన్న ఎట్లా ఉందో ఆ సగం లెక్కకు అంతవరకు ఆయన చేసిండు. ఈ లాస్ట్ సీన్లో ఈయన ఇంతవరకు పర్వాలే, చాలా బాగుంది, నచ్చింది చరిత్ర. ఇది బాగుంది. ఎన్నోసారి ఇది చూడటం?
ఇది రెండోసారి. బాగా నచ్చింది. అయితే లాస్ట్లో ఎన్టీఆర్ చనిపోయినప్పుడు బాధ కలిగించిందా? ఏడుపనేది ఉంది. లచ్చబాబు చేసిందానేమో చెట్లుల్లా, ఆ ఉన్నదానేమో గట్లలో అన్నట్లు అన్ని పూజలు చేసిందానే ఒక చెట్లలో అడవిలో దిగుతారు. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా వచ్చి మోసుకపోనికి వస్తారు. అదే మా గొర్రెత మా గల ఎట్లుంటుంది అంటే నిజాలు అన్నీ పక్క పెడతారు. ఏది చెప్తే దాని వెంబడే ఉడతారు. ఆయన కొడుకుల ఉడక గట్లనే ఉంది ఇలా ఉడకంగా. నాకు నచ్చింది ఇంతే. ఆడు గుద్దగాడి మూతిగాడి దాని చెట్లలో నూకారు. ఏం లేదు, డబ్బుకు పైసకు ఆశపడి బావమాటలని తనని గుద్దలు కలిపారు. ఇంకా ముసలోడు కదా, ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడు అన్న లెక్కకు. అంతేనే ఆడ ఉన్నది. ఇప్పుడు నచ్చేది కూడా అదే, ఎవరిదైనా అంతే. ఇప్పుడు నా పేరు నరసింహ. ఇబ్బంది అయినా అంతే. ఇప్పుడు ఇంక ఈ సినిమాలు చూసేటోళ్ళు కొంతమంది కొడుకులను కూడా మరి ఇంకా ఈ సినిమా చూసిన కొడుకులను అసలు నమ్మరు కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి పక్క అసలు. మరి ఎందుకు 6-7 మందిని కొడుకులు పెట్టుకుంటు సచ్చేటప్పుడు ఓయలేడు ఇంట్లో. ఎందుకు అంతా అయిపోయినాక కుక్కర్లాగా మెట్లపడి ఉరికొచ్చి మోసుకొని పోతే అయిపోతుందా? రోడ్డులో పడితే మంచిగా వాళ్ళు మున్సిపాలిటీలు వచ్చుకుపోయి అక్కడ మంచిగా కలబెడుతున్నారా? ఏ దిక్కులేని వాళ్ళు మరి గట్లే. కొడుకులు ఉండొచ్చు కదా బయట, సినిమా కదా ఇది, ఓన్లీ కావాలని చూపించి ఉండొచ్చుగా. ఇంకా కావాలని మరి బావాల బామ్మలు అల్లు వ్యతిరేకమా అవన్నీ లోపలి మార్పాలు పబ్లిక్ తెలవాలంటే. ఇంకా ఈ బాలకృష్ణ చేసింది అంతవరకు తీసిండు, అది బాగానే అనిపించింది. కాకపోతే ఇంట్లో జర 3 ఎందుకంటే పుట్టిన కానుంటి పెరిగిన కానుంటి వ్యాపారం చేసింది, మంత్రులకు వచ్చింది, 10 మందిలో మంచివాడు అనిపించింది, మంచిలాగా గెలిచింది. చివరికి ముసలోడు మరి చంద్రబాబు కూడా చెప్పే కదా, ఇప్పుడు చెప్పినట్లు ఇట్లా మనం విన్నాం అనుకో, ఇంకా మనం ఏదో డైలాగ్ అన్నది మర్చిపోయి నేను కదా. దవాఖానకు కంట నా చోట దవాఖానకు వద్దు కదా, ఇంకొక కొడుకు ఇట్లా కొడితే మీ ఆస్తులన్నీ దాన్ని వేరు రాస్తారు అన్నప్పుడు ఇవాళ రేపు ఆ తికప్పు కూడా ఉండడు. అంత హుషారు లెక్కలు ఉన్నాడు. కానీ ఓ సినిమా మాదిరి అయితే పర్వాలేదు, బాగుంది. అందుకే నేను 2వ సారి చూసిన సినిమా. చంద్రబాబు తెలివి అనుకోవచ్చు కదా. చంద్రబాబు తెలియే విడదీయనికైతే తెలివి మంచిగా స్టార్ట్ చేసిండు. ఆయన తప్పు చేస్తే 3 సార్లు ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? కొట్టేటోళ్ళకి ఎమ్మటే మళ్ళీ గెలిచిండు. మళ్ళీ కూడా గెలుస్తాడేమో మరి. అంతేనా? మళ్ళీ కూడా గెలుస్తాడు. మళ్ళీ ఇంకా అన్నదమ్ములు విడిపోయారు కదా, ఎవరిని పరిపాలన అందే. చచ్చిపోయినప్పుడు పైకెళ్ళి చూస్తాడు. ఇంకేంది, కాకపోతే శరీరం ఒకటి కనపడదు కానీ పైకెళ్ళి చూస్తాడు. సుక్కలా అదొక సుక్కలాగా ఎవడైనా అంతనే. Hi guys, this is Niharika Konidala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై5 వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ బై.